హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 35. ఆ రాత్రి మెల్లిగా కరుగుతూ ఉంది. చెన్నై మంచిగా నిద్రమత్తులో ఉంది. కానీ సౌమ్య శ్రీకర్ మాత్రం ఎన్నో ఊసులు చెప్పుకుంటూ చాట్ చేసుకుంటున్నారు. అతనితో మాట్లాడడం సౌమ్యకి నచ్చుతుంది. అలా చాట్ చేసుకుంటూ ఎంత టైం అయిందో కూడా తెలియకుండా నిద్రపోయింది. తెల్లవారుజామున 5 గంటలకి సౌమ్య నుంచి మెసేజ్ రాకపోవడంతో సౌమ్య నిద్రపోయిందేమో అనుకుని శ్రీకర్ కూడా కార్ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు డ్యూటీకి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదామని. ఉదయాన్నే లేచిన జానకి దేవుడి పూజ చేసుకుని హాల్లోకి వస్తుంటే గెస్ట్ రూమ్లోంచి బయటకు వచ్చింది అన్విత. గెస్ట్ రూమ్లోంచి బయటకు వచ్చిన అన్వితాని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ అయోమయంగా జానకి చూస్తూ ఉంటే అన్విత జానకిని చూసి తను ఖచ్చితంగా మా పెద్దమ్మే అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ జానకి దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న హారతి తీసుకుని ఆమె కాళ్లకు నమస్కరించింది అన్విత. చల్లగా ఉండు తల్లి, ఎవరు నువ్వు అని అడిగింది జానకి. జానకి ఆశీర్వాదం ఇచ్చాక పైకి లేచి నేను మీ కూతుర్ని అంది అన్విత పప్పీ ఫేస్తో. నా కూతురా అని జానకి ఆలోచిస్తూ మర్చిపోయిన ఆమె గతం ఒక్కసారి కళ్ళ ముందు మెదలగా అప్పుడే బయటికి వచ్చిన అమ్ములు తను భువనేశ్వరి అత్తయ్య కూతురు అన్విత అత్తమ్మ అని చెప్పింది. భువనేశ్వరి కూతురా అని ఒక్క క్షణం జానకి షాక్ అవ్వగా ఆమె ఎందుకు భయపడుతుందో అర్థమైన అమ్ములు తను అత్తయ్యలా కాదు, చాలా మంచిది, నా బిగ్గెస్ట్ సపోర్టర్ అని అమ్ములు చెప్పడంతో కష్టకాలంలో నీకు తోడుగా ఉన్నిందన్నమాట అంది జానకి. అన్విత నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంది. ఏ సిచ్యువేషన్లో అయినా నా చెయ్యి తను వదలలేదు. కానీ నేనే నా వల్ల తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని తనకి చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాను అంది అమ్ములు. తను వచ్చేస్తే మాత్రం నేనెందుకు వదులుతాను పెద్దమ్మ, తను నా బెస్ట్ ఫ్రెండ్, పైగా జయరాం మామయ్య కూతురు, తనని నేను ఎలా వదులుతాననుకున్నారు, అందుకే వెతుక్కుంటూ వచ్చేసా అని అన్విత అంటే మంచిదమ్మా, మీ ఫ్రెండ్షిప్ కలకాలం ఇలాగే ఉండాలి అని నవ్వుతూ త్రిలోక్ గారికి హారతి ఇవ్వడానికి వెళ్ళింది జానకి. పెద్దమ్మ చెప్పినట్టు మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను అని అన్విత అంటే చిన్న స్మైల్ ఇచ్చి అన్వితకి అమ్ములుకి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి సోఫాలో కూర్చుంది అమ్ములు. అమ్ములు పక్కనే కూర్చుని అమ్ములు తెచ్చిన కాఫీ తాగుతూ ఇంతకీ నువ్వు అనిరుద్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో నాకింకా చెప్పనే లేదు అంది అన్విత కొంచెం నొచ్చుకున్నట్టుగా. అదేం లేదు అని అమ్ములు జరిగిందంతా చెప్పగా అయితే వాడు రాజీతో సంతోషంగా ఉన్నాడా అని అడిగింది అన్విత. సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ రాజీ మాత్రం అనిరుద్ని చాలా ప్రేమిస్తుంది. ఆ ప్రేమే అనిరుద్ మనసు మారుస్తుంది. ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. అనిరుద్ రాజీని అర్థం చేసుకోవాలే కానీ అంది అమ్ములు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అవినాష్ నవి ఒకేసారి హాల్లోకి వచ్చారు. అవినాష్ అన్విత పక్కన కూర్చోగా నవి అమ్ములు పక్కన కూర్చుని కాఫీ ప్లీజ్ అన్నాడు. నవి అలా అడగడంతో కిచెన్లోకి వెళ్ళి ఇంకో కాఫీ కప్ తీసుకొని నవి చేతిలో పెట్టింది. అలాగే అవినాష్కి కూడా ఇచ్చింది అమ్ములు. అమ్ములు ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ
ఇంకా నీతో నేను చెప్పాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అని అన్వితని అడిగాడు నవి. తన మనసులో ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో తెలుసుకుని క్లారిఫై చేద్దామని. నవి అలా అడగడంతో చిన్నగా స్మైల్ చేస్తూ ఏం లేవన్నయ్య అంది ఆమె. అన్విత అలా అన్నయ్య అని పిలుస్తుంటే నవికి చాలా ఆనందంగా అనిపించింది. నవి ఎప్పుడూ అనుకునేవాడు నాకంటూ ఒక చెల్లెలుంటే బాగుండు అని. ఇప్పుడు అన్విత చెల్లెల స్థానంలో ఉండి నవిని అన్నయ్య అని పిలుస్తుంటే నవి ఆనందానికి హద్దే లేదు. నువ్వు నీ ఫ్రెండ్ని కలుసుకున్నావు, మీ పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసావు. కాబట్టి మనం రేపు ఈవినింగ్ పూణే రిటర్న్ అవుదాం. అక్కడ మనకి హాస్పిటల్లో అటెండ్ చేయాల్సిన కేసెస్ చాలా ఉన్నాయి అన్నాడు అవినాష్ కాఫీ సిప్ చేస్తూ. అవినాష్ అలా అనడంతో అప్పుడేనా అంది అన్విత కొంచెం డిసప్పాయింట్మెంట్తో. ఏంటి అప్పుడేనా అంటున్నావు? అక్కడ మనకి ఎంత వర్క్ ఉందో నీకు తెలియనిది కాదు. అలాగే మన డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అని అవినాష్ అంటుంటే, నేను పెద్దమ్మని కలిశాను, మాట్లాడాను. కానీ ఇంకా పెదనాన్నని కలవలేదు కదా. పెదనాన్నతో మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వెళ్దాం అంది అన్విత పప్పీ ఫేస్తో అవినాష్ని కన్విన్స్ చేయడానికి. హారతి ఇవ్వడానికి త్రిలోక్ గారి రూమ్లోకి వెళ్ళిన జానకి గారు త్రిలోక్ గారికి హారతిచ్చి హారతి పళ్ళాన్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, అన్విత అని ఒక అమ్మాయి వచ్చిందండి మన ఇంటికి. తను భువనేశ్వరి కూతురంట, అమ్ములు చెప్పింది. వాళ్ళే తీసుకొచ్చినట్టున్నారు తనని. కానీ తనని నేను ఎవరమ్మా నువ్వు అని అడిగితే మీ కూతుర్ని అని చెప్పింది. తను అలా అంటే దూరమైన మన కూతురు గుర్తొచ్చిందండి. మన కూతురే కానీ బతుకుంటే ఇప్పుడు అన్విత అంతే ఉండేది కదా. నవిని అన్నయ్య అని పిలుస్తూ ఎప్పుడూ అల్లరి చేస్తూ అమ్ములు నవితో కలిసి బయట తిరుగుతూ ఇంట్లో కలగా ఉండేది, లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా. కానీ మనకు అదృష్టం లేదేమో, ఆ దేవుడు మన కూతుర్ని మనకు దూరం చేశాడు అని జానకి గారు కొంచెం ఎమోషనల్ అవ్వగా జానకి భుజం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఆమె గడ్డం పట్టుకొని, అలా ఎప్పుడూ బాధపడొద్దు జానకి. ఇప్పుడు అన్విత నీకు నీ కూతుర్ని అని చెప్పింది కదా, తనలోనే మన కూతుర్ని చూసుకుందాం. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు జానకి. నువ్వు బాధపడితే నేను చూడలేను. మన కూతురు మనకి దూరం అయినప్పుడే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు. ఇప్పుడిప్పుడే కొంచెం హ్యాపీగా ఉంటున్నాము అంటే మళ్ళీ నువ్వు జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడతానంటే నేను చూస్తూ ఉండలేను. ప్లీజ్ నా కోసం జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకోవద్దు, జరిగిపోయిన దాని గురించి బాధపడద్దు అని త్రిలోక్ గారు చెప్పగా, నేనేమీ బాధపడట్లేదండి, జస్ట్ అన్విత అలా అనగానే మన కూతురు గుర్తొచ్చింది అని మీతో చెప్తున్నాను అంతే అంది జానకి. సరే కిందకి వెళ్ళి తనతో మాట్లాడదాం పదా అని జానకితో పాటుగా కిందకి వచ్చారు త్రిలోక్ గారు. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేసేసి, ఏంటి సౌమ్య ఇంకా బయటికి రాలేదు? ఈరోజు ఆఫీస్ ఉంది కదా, ఈ మొద్దుకి తిండి నిద్ర తప్పితే ఇంకోటి పట్టదు, ఏం పిల్లో అనుకుంటూ ఇద్దరికీ బాక్స్ కట్టేసి ప్లేట్స్లో టిఫిన్ పెట్టి సౌమ్యని లేపడానికని సౌమ్య రూమ్కి వెళ్ళింది జాను సౌమ్య రూమ్కి వెళ్ళేసరికి ఉదయం 5 గంటలకి నిద్రకి ఉపక్రమించిన సౌమ్య ఫోన్ని గుండెల మీద పెట్టుకొని నిద్రపోతూ కనిపించింది జానుకి. ఏంటి ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్లో పెట్టి
పడుకుంటుంది కదా, ఈరోజేంటి కొత్తగా ఫోన్ని గుండెలపై పెట్టి పడుకుంది అనుకుంటూ ఫోన్ని తన చేతిలోకి తీసుకుంది జాను. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.